హలో గైస్, నేను సర్ప్రైజ్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది నాకు తెలియదు, కొత్తగా నాకు సర్ప్రైజ్గా ఊరికెళ్ళినప్పుడు రాత్రి పెట్టాను మా డాడీ. అన్బాక్సింగ్ చేసినప్పుడు చూద్దాం. ఎలా ఉంటుందంటారు? ఆ భూమి లాగా ఉంటుంది. ఏమో నాకు తెలియదు గాయస్. భూమి లాగా ఉంటుంది, చెప్పిన కదా, భూమి లాగా ఉంటుంది. ఇదేంటి? వుడ్ వుడ్ లోపల లైట్ వచ్చింది కదా. చూడండి గైస్, దీనికి ఒక చార్జర్ పెట్టండి. చార్జర్ పెడితే ఎక్కేసి వెయిట్ ఉంది. ఇది చాలా వెయిట్ ఉంది కదా. చూడండి గైస్, గ్లాస్ బాల్ కదా. గైస్ గట్టిగా పట్టుకో, పగిలిపోద్ది. దీని లోపల గెలాక్సీ ఉంది, అంటే గ్రహాలు ఉంటాయి కదా. గ్రహాలు 8 గ్రహాలు ఉంటాయి కదా. 8 పేర్లు కూడా ఉన్నాయి లోపల. ఇదేమో సన్, మధ్యలో పెద్ద సన్. మనం ఒకసారి ఆన్ చేస్తే అప్పుడు అందరూ ఒకసారి ఆన్ చేస్తే అందరికి కనిపిస్తుంది. క్యాష్ బ్యాక్ ఇచ్చారు, ఇదేదో స్కాన్ చేస్తే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. సరే, అది అవసరం మనకి అవసరం లేదు. మళ్ళీ మన వాళ్ళు మోసం చేసి మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ స్కాన్ చేస్తే మన దగ్గర డబ్బులు దుబ్బేస్తాము. ఓకే, దీనికైతే మనం పవర్ బ్యాంక్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి రెండు సైడ్ గుండు. ఇది వచ్చేసి ఇది ఫేసింగ్ ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. కనిపించలేదు, వీడు ఉంటా కనిపించాలి, అట్లా ఉండు. ఓకేనా. సన్ మీకు కనిపించేలా పెడుతున్నా, చూద్దాం అసలుకి మ్యాజిక్ ఎలా ఉంటుందో. ఈ దీనికి వచ్చేసి పవర్ బ్యాంక్ యూజ్ చేస్తున్నా. పవర్ బ్యాంక్ పెట్టగానే ఎలా వస్తుందో చూద్దాం. గైస్ లైట్ ఆఫ్ చేయలేము. లైట్ ఆఫ్ చేయలేము. అవును, లైట్ ఆఫ్ చేయాలి. ఇక్కడ లైట్ కూడా ఆపుదాం ఒకసారి, మన కెమెరా లైట్ కూడా. వావ్, అరే చూడండి, ఇది భలే కనిపిస్తుంది కదా. బెడ్ లైట్ కింద బాగా ఉపయోగపడుతుంది. చూడండి, బెడ్ లైట్ కింద ఇది చూడు. అరే పైన భలే కనిపిస్తుంది. మనకు వద్దులే, పైన అండి స్లాబ్కి అయితే భలే కనిపిస్తుంది, పైన సీలింగ్కి. సరే, ఇక్కడ చూస్తే అరే ఇది ఉల్టా పెట్టాలా, ఎట్లా పెట్టాలనుకుంటా. కాదే, ఇట్లా పెట్టాలి. ఓకే, సన్. మీకు దీంట్లో పేర్లు కనిపించట్లేదు కానీ ఇక్కడైతే డైరెక్ట్గా చదవచ్చండి. ఇక్కడైతే నాకైతే ఫస్ట్ సన్ ఉంది, పెద్దది సన్. చూడరా, ఫస్ట్ సెంటర్లో ఉందా హైట్గా సన్. దాని తర్వాత మెర్క్యూరీ చిన్నది ఉంది, తర్వాత వీనస్ అని ఉంది, తర్వాత మూడోది మంది ఎర్త్. ఇక్కడ ఉంది మనకి ఈ థర్డ్ వన్ బుట్ట. దాని తర్వాత అటు నుంచి 1 2 3 ఇదిరా చిన్నది. అది సన్కి ఆపోజిట్ లో సన్ ఇది ఉందా. సన్కి ముందు ఉంది చూడు, సన్ ఈ ఎత్తులా ఉంది, అది ఎత్తు. ఈ ఉందా, EARTH ఉంది. మెర్క్యూరీ. దాని తర్వాత ఇంకా ఇక్కడ ఉంది మార్స్ ఉంటుంది, బుడ్డది మార్స్. బుడ్డది వెనకాల, అది మార్స్. మన ఫ్యూచర్ అక్కడికి వెళ్తామంట, ఆ గ్రహం మీదకి వెళ్తామంట. లైట్ కనిపించట్లేదు మనిషి వీడియోలో పెద్ద కనిపించట్లేదు. మనకి ఇక్కడ చూస్తే క్లియర్ కనిపిస్తుంది మంచిగా. వీడియోస్లో కదా, వీడియోలో బ్లర్గా కనిపిస్తుంది అనుకుంటా, మనకైతే క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ మంచిగా. ఒకసారి లైట్ ఆన్ కాలేదు, లైట్ ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఆన్ అయింది. సరే, ఇక్కడ చూసుకుంటే తర్వాత ఏముంది, మార్స్ ఉంది. ఫస్ట్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ కనిపిస్తుంది. కాబట్టి చూడు, మెర్క్యూరీ చాలా చిన్నగా ఉంది. మెర్క్యూరీ చిన్నగా ఉంది తెలుసా, చిన్న ఫస్ట్ ఉంది, సన్ పక్కన చిన్నది ఉందా. దాని తర్వాత కొంచెం కాదు వీనస్ ఇక్కడ ఇటు సైడ్, వీనస్ పక్కన ఎర్త్ ఉంది. చూసా, ఒక్కొక్కటి ఎంత చిన్నగా ఉంది. మార్స్ కూడా చిన్నగా ఉందిరా, మార్స్ కానీ ఎర్త్ కన్నా చిన్నగా ఉంది. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి ఇదేంటి, శాంట్రన్
శాంటమ్. శాంటమ్. శాంటమ్ అంటే ఈ పెద్దది, చాలా పెద్దగా ఉంది కదా. తర్వాత వచ్చేసి జూపిటర్. జూపిటర్ జూపిటర్ అక్కడ కూడా చల్లగా ఉంటుంది. జూపిటర్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి యురేనస్ ఉంది, నెప్ట్యూన్ ఉంది. చూడు జూపిటర్ చాలా చల్లగా ఉంటుంది. ఆ, ఆ, మనం ఇట్లా పట్టుకొని చూస్తే బాగా కనిపిస్తున్నారా? కాదు కాదు, మీరు ఇది ఏమి పెడితే కనిపించదు. ఇది చూడు, మీకు ఇలా కనిపిస్తుంది చూడు, మీకు కనిపిస్తే చెప్తారు. సన్, ఎర్త్, వీనస్, జూపిటర్, ఇది ఎట్లా అంటే పెద్ద అక్షరాలు కనపడుతున్నాయి. ఇట్లాంటి పెద్ద అక్షరాలు కనిపిస్తున్నాయి గైస్. అవును. ఓకే, ఇప్పుడైతే మనం 8 గ్రహాలు చేసాం. నైట్ బెడ్ లైట్ ఇది ఇలా పెట్టేసుకుంటే మంచిగా మనం రోజు చేసుకుంటూ పడుకోవచ్చు. అప్పుడు బాగా. అవును, భలే ఉంది కదా, సూపర్, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇది ఎలా ఉందిరా? సూపర్ ఇండి. సూపర్. ఇది మూన్ లేదు. మూను మన గ్రహం చుట్టూ తిరిగింది, ఎత్తు చుట్టూ మూడు తిరిగింది. అందుకే దాంట్లో ఎందుకంటే అది గ్రహం, మన గ్రహం కాదు. మూన్ ఎర్త్ని కాపాడుతుంది. అవును. ఇప్పటికే ఎన్ని అడ్డంకాలు ఎదురు. ఎందుకంటే బొక్కలు దేనికుంటే అంటే ఆ మూను ఎదురుతుంది. చాలా విషయాలు తెలుసు హరీష్కి. ఎవరు చెప్పారు ఇవన్నీ? నాకు తెలుసు. మాకు సెకండ్ క్లాస్ చాప్టర్ వచ్చింది. అవునా? నువ్వు నేర్చుకుంటావులే, నువ్వు సెకండ్ క్లాస్ నుంచి నేర్చుకుంటావు. రామ్ గారు సిగ్గు పడుతున్నాడు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.